హాయ్ అండి. ఇప్పుడు నేను చూపించేది ఇది నిల్వ పచ్చడి అండి. అయితే ఈ పచ్చడి మీరు చూసిన తర్వాత ఇలా కూడా చేస్తారు అనేది మీలో ఎంతమందికి తెలుసో నాకు ఒకసారి కామెంట్లో మెసేజ్ చేయరా? ఎందుకంటే నాకైతే తెలియదండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఫస్ట్ టైం విన్నాను కూడా ఇలా కూడా పెడతారు అనేది. ఇంతకీ ఏంటి అంటే దబ్బకాయ బెల్లం పచ్చడి అంటండి. దబ్బకాయతో మామూలుగా నిమ్మకాయ పచ్చడి పెట్టినట్టు పెడతారని తెలుసు కానీ ఇలా బెల్లం వేసి పెడతారని తెలియదండి. కానీ సేమ్ జామ్ ఉన్నట్టే ఉందండి. ఇది ఇడ్లీలోకి దోశల్లోకి బాగుంటుందని చెప్పి మా ఫ్రెండ్ ఇచ్చిందండి. అప్పుడే బాక్స్లో సగం అయితే ఖాళీ అయిపోయింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకు ఇలాగ అల్లం పచ్చడి తెలుసండి కానీ ఇలా దబ్బకాయ బెల్లం పచ్చడి తెలియదండి. మా ఇంట్లో చిన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు అల్లం పచ్చడి స్టోరేజ్ ఉంటుందండి, నిల్వ పచ్చడి. మా అమ్మగారు ఏం చేసేవారంటే ఎప్పుడన్నా చట్నీ చేయనప్పుడు ఇడ్లీలోకి ఆ అల్లం పచ్చడిని సేమ్ ఇలాగే పెరుగులో కలిపేసి ఇచ్చేవారండి. ఎంత బాగుంటుందోనండి. ఇప్పటికే తింటాం మేము అలాగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో అల్లం పచ్చడి ఉంటే అలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు పిల్లలు.